ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనకి అపోజిషన్ ఎక్కడో లేదురా, మన ఇంట్లోనే అపోజిషన్ ఉంది. ఇంట్లోనే అపోజిషన్ పెట్టుకుంటే ఇంకా ఎలా బ్రతకగలంరా అంటాడు. బహుశా కోట శ్రీనివాసరావు అనుకుంటా ఈ డైలాగ్ చెప్పింది. అలాగే పాపం ట్రంప్ పరిస్థితి అంత దిగజారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఎంత చులకనగా చేశాడంటే పబ్లిక్గా, ఆయన భార్య అతన్ని ఫ్రాన్స్ అధ్యక్షుని కొట్టడం మూలంగా బుగ్గ వాచిపోయింది, పాపం అతను మాట్లాడలేకపోతున్నాడు అన్నాడు. సాధారణంగా అంత లెవెల్లో జరగదు, ఒకవేళ జరిగింది అనుకుందాం. అలాగా ఫ్రాన్స్ లాంటి ఒక పెద్ద దేశం, బాగా డెవలప్ అయిన అగ్రరాజ్యాన్ని పట్టుకొని అలా పబ్లిక్గా అంటూ అనేది అతని ట్రంప్ యొక్క కుంచితత్వానికి, సంకుచితత్వానికి, హేళనతత్వానికి, పిచ్చితనానికి, మూర్ఖతనానికి ఒక సూచిక. అంతే కదా. ఈ రోజున ఏమైంది, ట్రంప్ భార్య బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకును ఈ యొక్క ఎఫ్టీన్ ఫైల్స్కి సంబంధం లేదు అని చెప్పింది. మా చిన్నప్పుడు మా అన్నయ్య గారు అమ్మాయి మా ఇంటికి వచ్చింది. వాళ్ళు ఢిల్లీలో ఉండేవారు, అప్పుడు నేను ఇంకా విజయవాడలో ఉన్నాను అనమాట. వచ్చిన తర్వాత బాబాయ్ నాకు ఇడ్లీ కావాలి అని పదా అని చెప్పి తీసుకెళ్ళి దగ్గరలో హోటల్ ఉంటే అక్కడ హోటల్ ఇడ్లీ పెట్టేసి మళ్ళీ చెప్పకమ్మా ఇంట్లో అందరూ మళ్ళీ తిడతారు అని చెప్పి అన్నాను. వచ్చిన తర్వాత ఎదురుకుండా మా నాన్నగారు కనిపించాడు. తాతగారు నేను అసలు హోటల్కే వెళ్ళలేదు, అక్కడ ఇడ్లీయే తినలేదు, కాస్త చూడండి నా చేతుల వాసన అంది. ఏంటమ్మా సాంబార్ వాసన వస్తున్నాయంటే అవునా. అలాగా ఇంట్లో ప్రతి ఒక్కరికి అలా చెప్పింది అన్నమాట. ఈ రోజున అదే పరిస్థితి పాపం ఈ ట్రంప్ గారి భార్యకి వచ్చింది. తను చేసిన తను ఇన్వాల్వ్ అయిందనే సంగతి అందరికీ తెలుసు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఇప్పటికే అమెరికా మొత్తం కోడే కోస్తున్నది. ఎప్పుడైతే ఈమె ఇలాగా ప్రెస్ మీట్ పెట్టి నేను నాకు సంబంధం లేదు అని చెప్పి అన్న వెంటనే ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ ఆవిడతో పాటు మోడలింగ్ చేసిన ఇంకో ఆవిడ ఉంది, ఆవిడని మెక్సికో పంపించేసింది. ఆమె ఉద్దేశ ప్రకారం అంటే నన్ను మెక్సికో పంపించడానికి కారణం నువ్వే, నేను 20 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో ఉంటుందని నా జోలికి ఎవరు రాలేదు, నీ మొగుడు వచ్చినాకే నన్ను పంపించేశాడు, మీ ఉద్దేశం ఏంటంటే నన్ను అక్కడి నుంచి పంపించేస్తే మీ యొక్క సీక్రెట్లన్నీ బయటికి రావనుకున్నారు, నేను నోరు విప్పి మీ గుట్టు రట్టు చేస్తాను అని చెప్పేసి ఆవిడ మంచి ట్వీట్ చేసింది. మొత్తానికి ఎలాగైతే సరే మా ట్రంప్ గారి కొంప కూలేటట్టుంది. ఇంట బయట. సీఎం రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం